हर संगठन ఆపరేషన్ సింధూర్ పై కూడా ప్రధాని మోదీ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ గుండెల్లో బాంబులు పేల్చామంటూ, అలాగే రక్తం నీరు ఒకేలా ప్రవహించవు, భారత్ జోలికి వస్తే ఎలా ఉంటుందో రుచి చూపించామంటూ కూడా ప్రధాని మోదీ తెలిపారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ రాజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ప్రధాని మోదీ అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆడవారి రక్తం జోలికి వస్తే, అదే సింధూరం జోలికి వస్తే ఎవరికైనా ఎలా ఉంటుందో ఒకసారి రుచి చూపించాం, పాకిస్తాన్ వణికిపోయింది, రక్తం నీరు ఒకేలా ప్రవహించవు, ఇలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇది ఓన్లీ విరామం మాత్రమే, ఇంకా ఉంది ముందు ముందు, అన్నిటినీ అప్రమత్తం చేశామంటూ కూడా ప్రధాని మోదీ తెలిపారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ వ్యాఖ్యల్ని? రైట్, ఖచ్చితంగా దీపిక, ఎందుకంటే దాదాపుగా కూడా ఆపరేషన్ సింధు తర్వాత ప్రస్తుతానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతానికి జాతిని ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి, ఎస్పెషల్లీ ఇందులో కొన్ని అంశాలు కూడా లేవనెత్తినటువంటి సిచ్యువేషన్. ఏంటి అంటే ఈరోజు ఆపరేషన్ సింధు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆపరేషన్ సింధు తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి, పాకిస్తాన్కి సంబంధించినటువంటి కపట బుద్ధి ఏంటి, అంతేకాకుండా పాకిస్తాన్ వ్యవహరిస్తున్నటువంటి తీరేంటి, అక్కడ ఉన్నటువంటి సైన్యం కావచ్చు, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి అంశాలేంటి, ఈ నేపథ్యంలో భారత్ ఎందుకని ఇప్పుడు సీజ్ ఫైర్కి అంగీకరించాల్సి వచ్చింది. సో జాతి మొత్తానికి, అంటే యావత్ భారత జాతి మొత్తానికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే పహల్గామ్ దాడి తర్వాత ఖచ్చితంగా భారత్ ఒక పెద్ద సర్జికల్ స్ట్రైక్ చేయబోతుంది, పాకిస్తాన్ గుండెల్లో ఇందాక మీరు చెప్పినట్టు ఒక గుణపం దింపబోతుంది అని చెప్పేసి కూడా అందరూ భావించారు. అయితే సీజ్ ఫైర్ పేరుతోటి, అంటే ప్రస్తుతానికి ఈ కాల్పుల ఒప్పందం ఏదైతే జరిగిందో ఈ నేపథ్యంలోనే దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఎందుకని భారత్ ఎందుకు అంగీకరించింది, అంగీకరించకుండా బాగుండేది అనేటువంటి రకరకాలైనటువంటి చాలా మంది కూడా దీని మీద తీవ్ర స్థాయిలో ప్రచారం చేసిన పరిస్థితి. అయితే ఇదే అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ చాలా క్లారిటీగా ప్రజలందరికీ కూడా అర్థమయ్యే రీతిలో చాలా స్పష్టంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేది స్టార్ట్ చేసింది పాకిస్తాన్ మీద కాదు, పాకిస్తాన్ సైన్యం మీద కాదు, కేవలం టెర్రరిస్టుల మీద మాత్రమే మనం చేశాం. అయితే టెర్రరిస్టుల మీద చేసినటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ టెర్రరిస్టులను సపోర్ట్ చేస్తూ భారత్ మీదకి వచ్చింది. సో భారత్ మీదకి వస్తే భారత్ దెబ్బ ఏంటి అనేది పాకిస్తాన్ కూడా రుచి చూపించాల్సి వచ్చింది. ఇందులో భాగంగానే భారీ ఎత్తున మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనటువంటి మిసైల్స్ కావచ్చు, కొన్ని డ్రోన్లు పాకిస్తాన్లోకి వెళ్ళి పాకిస్తాన్లో గురిపెట్టినటువంటి ప్రతి లక్ష్యాన్ని ఛేదించగలిగాయి. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి అనేక ఎయిర్ బేసెస్, ఎస్పెషల్లీ ఆయన చెప్పడం జరిగింది ఏదైతే మురిత్కే కావచ్చు, అంతేకాకుండా బహవల్పూర్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలు, ఇవన్నీ కూడా ఒక రకం చెప్పాలంటే ఉగ్రవాదులకు యూనివర్సిటీ లాంటివి, అంటే టెర్రరిస్టిక్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో బహవల్పూర్ అలాగే మురిత్కి ప్రాంతాల్లో వాటన్నిటిని కూడా డెస్ట్రాయ్ చేశాం. దీంతో పాటు సైన్యానికి సంబంధించి వాళ్ళకి సంబంధించి సైనిక స్థావరాలను కూడా ధ్వంసం చేశామని చెప్పేసి చాలా క్లియర్ కట్గా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఎందుకు ఈ సీజ్ ఫైర్కి అంగీకరించాల్సి వచ్చింది అంటే స్పష్టంగా చెప్పడం జరిగింది ఆయన. ఏంటి అంటే పాకిస్తాన్ ప్రాధేయపడడంతో, అంటే భారత్ ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి టాప్ టెర్రరిస్టులను లేపేసిందో, ఉగ్రవాద సంస్థలన్నిటి మీద దాడి చేసి డిస్ట్రాయ్ చేసిందో, అలాగే పాకిస్తాన్కి సంబంధించిన సైనిక స్థావరాల మీద ఎప్పుడైతే దాడి చేసిందో అప్పుడు భయపడినటువంటి పాకిస్తాన్ భారత్ తోటి చర్చలకు సిద్ధమైంది. అంతేకాకుండా బెగ్గింగ్కి పాల్పడింది, అంటే అడుక్కునింది, భారత్ని అడుక్కునింది, అంటే ప్రాధేయపడింది, సీజ్ ఫైర్కి అంగీకరించండి అని చెప్పేసి అడుక్కుంది. అందుకని వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అయితే ఇది కేవలం విరామం మాత్రమే. అంతేకాకుండా ఈరోజు డీజీఎంఓలకు సంబంధించి మీటింగ్కి సంబంధించి కూడా చాలా స్పష్టమైనటువంటి అంశాన్ని ఆయన చెప్పడం జరిగింది. పాకిస్తాన్తో చర్చలు జరుపుతోంది ఏదో దేశానికి సంబంధించిన అంశము, అంతేకాకుండా ప్రజలు అనుకుంటున్నటువంటి ఇష్యూనో కాదు. ఇప్పుడు చర్చలు జరుగుతుంది రెండు అంశాలు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఒకటి, తర్వాత వచ్చేసి ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి ఉగ్రవాదం అణచివేత మీద మాత్రమే వాళ్ళతో చర్చలు జరుపుతున్నాం అని చెప్పేసి చాలా క్లియర్ కట్గా ప్రధాని మోడీ ఈరోజు జాతిని ఉద్దేశించి ప్రసంగించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆయన చాలా ఆవేదభరితంగా, చాలా ఆందోళన భరితంగా, అంతేకాకుండా ఉద్వేగభరితంగా ప్రసంగం చేశారు. ఏంటి అంటే ఈరోజు భారత మహిళలకు సంబంధించి ఎవరైనా సింధూరం జోలికి వస్తే ఏం జరుగుతుంది అనేది ఈరోజు ప్రపంచానికంతా కూడా తెలియజెప్పాము. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి భారత దగ్గర ఉన్నటువంటి ఈ యుద్ధ పరిజ్ఞానం ఏదైతే ఉందో ఇదంతా కూడా ప్రపంచానికి చూపించగలిగాము. అలాగే భారత్ చేసినటువంటి స్వదేశీ పరిజ్ఞానంతో ఉన్నటువంటి మిసైల్స్ ఏ విధంగా పాకిస్తాన్ని భయపెట్టాయో ఆ విషయాలు కూడా ఆయన స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా పాకిస్తాన్ నుంచి వచ్చిన ప్రతి డ్రోన్ని, ప్రతి మిసైల్ని భారత భూభాగం తాకకుండానే ధ్వంసం చేయగలిగినటువంటి వ్యవస్థ మన దగ్గర ఉంది. దీని అంతటికీ కారణమైనటువంటి త్రివిధ దళాలకి,
ప్రతి సైనికుడికి పేరు పేరున ఆయన శాల్యూట్ చేసినటువంటి పరిస్థితి. సో ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం ఒకసారి చూస్తే ఏప్రిల్ 22వ తేదీన జరిగినటువంటి పెహల్గాం ఘటన ఏదైతే ఉందో ఇది దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. పిల్లల ముందు తండ్రులని, భార్యల ముందు భర్తలని అతి కిరాతకంగా చంపడంతో ఒక్కసారిగా దేశం మొత్తం కూడా ఉలిక్కి పడింది. మన దేశాలైనటువంటి సైనికులు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. అంతేకాకుండా బహవల్పూర్, మురిత్కి లాంటి టెర్రరిస్టులకు యూనివర్సిటీ లాంటి ప్రాంతాలన్నింటినీ కూడా మనం ధ్వంసం చేశాం. ఆపరేషన్ సింధూర్ ద్వారా న్యాయం జరిగింది అనుకుంటున్నాను. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని విధంగా దెబ్బ కొట్టాం. అంటే ఆయన ఇటీవల అంటే పెహల్గాం ఘటన జరిగిన తర్వాత ఒక కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అక్కడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎక్కడ దాక్కున్నా సరే ఉగ్రవాదులను లాక్కొచ్చి కొడతాము, అంతేకాకుండా ఖచ్చితంగా మేము కొట్టే దెబ్బ వాళ్ళు కలలో కూడా ఊహించలేరు అని చెప్పేసి ఒక మాట అన్నారు. ఆ మాట ప్రకారమే నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఆయన ఆ మాట చెప్పాడు, నాకు తెలిసి బీహార్ అనుకుంటాను, బీహార్లోనూ అక్కడ జరిగింది అది, ఆ ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమానికి వెళ్ళారు. అక్కడ ఆయన మాట్లాడుతున్నట్టు సందర్భంలో టెర్రరిస్టులు ఎక్కడ దాక్కున్నా సరే వాళ్ళని బయటికి లాగేస్తాం, ఖచ్చితంగా కలలో కూడా ఊహించిన విధంగా దెబ్బ కొడతా ఉన్నారు. అలాగే దెబ్బ కొట్టారు. బహవల్పూర్ కావచ్చు, మురిత్కి లాంటి ప్రాంతాలతో పాటు మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు. ముఖ్యంగా మురిత్కి అలాగే బహవల్పూర్లో ఉన్నటువంటి లష్కరే తోయిబా, అలాగే ఇండియన్ ముజాహిద్దీన్, అలాగే ఇతర ఉగ్రవాద సంస్థలన్నీ కూడా దాదాపుగా ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితి. టాప్ టెర్రరిస్టులంతా కూడా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి. సో ఈ విధంగా భారత్ ఏదైతే మోడీ చెప్పారో చెప్పిన మాటను చేసి నిలబెట్టారు. ఆయన ఒకటే చెప్పారు, పాకిస్తాన్ మీదకి యుద్ధంకి పోతానని చెప్పలేదు, పాకిస్తాన్ సైనికులను చంపేస్తామని చెప్పలేదు, పాకిస్తాన్ ప్రజల జోలికి వెళ్తామని చెప్పలేదు. ఉగ్రవాదులు ఎక్కడ దాగి ఉన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో సహించం, కలలో కూడా ఊహించిన దెబ్బ కొడతా ఉన్నారు. అదే దెబ్బ ఈరోజు ఆపరేషన్ సింధు ద్వారా కొట్టి చూపించామని చెప్పేసి నరేంద్ర మోడీ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా పాకిస్తాన్లో మన స్కూల్స్, అలాగే ఆలయాలు, గురుద్వారాలకి టార్గెట్ చేసి దాడి చేసింది. వాటన్నిటినీ కూడా చాలా చాకచక్యంగా అడ్డుకోగలిగామని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అలాగే పాకిస్తాన్ ప్రభుత్వం, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా చాలా ప్రముఖంగా చెప్పినటువంటి సిచ్యువేషన్. మన డ్రోన్స్, మిసైల్స్ ప్రతి లక్ష్యాన్ని కూడా అనుకున్న విధంగా ఛేదించాయి. 3 రోజుల్లోనే పాకిస్తాన్లోని ఉన్నటువంటి మిలిటరీ స్థావరాలన్నింటినీ కూడా నాశనం చేశాం. దీంతోనే పాకిస్తాన్ కాల్పుల విరమణ కోసం భారత్ని ప్రాధేయపడింది, భారత్ని అడుక్కుంది అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు ఎస్పెషల్లీ టెర్రరిస్ట్ క్యాంపులపైన మనం దాడి చేయడంతోనే పాకిస్తాన్ భయంతో వణికిపోయింది అనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఇది కేవలం విరామం మాత్రమే, మన బలగాలు అన్ని స్థాయిలో కూడా అప్రమత్తంగా ఉన్నాయి, ఇది కేవలం విరామం మాత్రమే. పాకిస్తాన్ వక్రబుద్ధిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మమని చెప్పేసి చాలా మంది కూడా చెప్తుంటారు కదా, అదే మాటని ప్రధాని కూడా చెప్పారు. ఒక కన్నేసించాము పాకిస్తాన్ మీద అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇక్కడ ఒక వార్నింగ్ ఇచ్చారు ఆయన, న్యూక్లియర్ అనేటటువంటి పేరుతో బ్లాక్మెయిల్గా చేస్తే భారత్ తీసుకునేటటువంటి చర్యలు అతి భయంకరంగా ఉంటాయి, అవసరమైతే న్యూక్లియర్ స్థావరాలను కూడా ధ్వంసం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. నిన్నే ప్రైమ్ లైన్ న్యూస్ కూడా చెప్పడం జరిగింది. మనం కూడా ఏదైతే న్యూక్లియర్కి సంబంధించినటువంటి స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థావరాలకు సంబంధించినటువంటి ఒక స్థావరం మీద భారత్కి సంబంధించినటువంటి బ్రహ్మోస్ క్షిపణి వెళ్ళి పడింది. దీంతో పాకిస్తాన్లో భయం పట్టుకునింది, ఎక్కడ న్యూక్లియర్ స్థావరాలని భారత్ ధ్వంసం చేస్తుందనే భయంతో పాకిస్తాన్ కాలబేరానికి వచ్చింది అని చాలా స్పష్టంగా నిన్ననే మనం చెప్పడం జరిగింది. అదే అంశాన్ని ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ కూడా చెప్పారు. ఏదైతే ఈ న్యూక్లియర్ పేరుతో కానీ అణ్వాయుధాల పేరుతో కానీ బెదిరించినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదు, పరిస్థితి ఎదురు సమాధానం చాలా తీవ్రంగా ఉంటుంది అని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా పాకిస్తాన్ నిజ స్వరూపాన్ని ప్రపంచం మొత్తం కూడా చూస్తోంది. ఈరోజు పాకిస్తాన్కి సంబంధించిన నిజస్వరూపం ఏంటి, ఏ విధంగా టెర్రరిస్టును ప్రోత్సహిస్తుంది, టెర్రరిస్టు స్థావరాలతోటి ఏ విధంగా పాకిస్తాన్ నడుస్తోంది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఈ దాడుల్లో దాదాపు 100 మంది వరకు కూడా చనిపోయారు టెర్రరిస్టులు అని చెప్పేసి కూడా ఆయన ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో పాటు భారత స్వదేశీ తయారీ యుద్ధ పరికరాలు పాకిస్తాన్కి సరైనటువంటి సమాధానం చెప్పాయి. భారతే స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి యుద్ధ పరికరాలు ఈరోజు పాకిస్తాన్కి సరైనటువంటి బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి. ఆ దేశానికి సంబంధించినటువంటి ఒక్క డ్రోన్ కానీ ఒక మిసైల్ కానీ భారత భూభాగాన్ని సజీవంగా తాకకుండానే గాల్లోనే పేల్చేసినటువంటి సత్తా భారత్కు సంబంధించినటువంటి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనటువంటి ఆయుధాలది అనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రముఖంగా చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా
ప్రస్తుతం ఉన్నటువంటి యుద్ధ పరిస్థితులు ఎలా ఉంటాయనేది ప్రపంచానికి చూపించాం. అంటే ఒకవేళ యుద్ధం వస్తే భారత శక్తి ఏంటి అనేది ఈరోజు ప్రపంచం మొత్తం కూడా చూస్తుంది. ఏంటంటే అనుకున్న లక్ష్యాన్ని అనుకున్నట్టుగా కేవలం 9 ఉగ్రవాద స్థావరాలను 23 నిమిషాల్లో ధ్వంసం చేయగలిగినటువంటి లక్ష్యాన్ని ఎక్కడా మిస్ అవ్వకుండా ఏదైతే అనుకున్న లక్ష్యం మీదే ఈ బాంబులు పడే విధంగా మిసైల్స్ దూసుకెళ్లే విధంగా చర్యలు తీసుకోగలిగిందంటే భారత్కు ఉన్నటువంటి శక్తి ఏంటి అనేది ప్రపంచం మొత్తం కూడా చూసింది. యుద్ధం ఒకవేళ యుద్ధానికి సంబంధించిన అంశాలు చూస్తే ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచాన్ని తెలియజెప్పినందుకు కలిగినటువంటి అవకాశం అనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. దీంతోపాటు పాకిస్తాన్ ఆర్మీ, ఇందాక నేను చెప్పినట్టు పాకిస్తాన్ ప్రభుత్వం రెండు కూడా టెర్రరిస్టులకి అన్ని సరఫరా చేస్తుంది, అంతేకాకుండా వాళ్ళని ప్రోత్సహిస్తోంది, వాళ్ళని ఈరోజు అక్కడ తయారు చేస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా రక్తము నీళ్లు ఒకేసారి ఎట్టి పరిస్థితుల్లో ప్రవహించవు. ఆయన ఏమన్నారంటే ఇప్పుడు మీరు రక్తం పారిస్తే మీరు ఏదో నీళ్ళు లేకపోతే రక్తం పారిస్తామని చెప్పేసి ఇదే పాకిస్తాన్ నుంచి ఎవడైతే బహవల్పూర్లో ఇప్పుడు ఫ్యామిలీ మొత్తాన్ని పోగొట్టుకున్నటువంటి ఒక టెర్రరిస్టు ఉన్నాడో ఆయన చెప్పడం జరిగింది. ఏంటి, భారత్ కానీ సింధు నీళ్ళు ఆపేస్తే మేము జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి నదుల్లో భారత్కి సంబంధించినటువంటి రక్తాన్ని పారిస్తాము అని చెప్పేసి, మోడీ రక్తాన్ని పారిస్తామని చెప్పారు. ఈయన ఏమంటున్నారంటే రక్తము నీళ్లు ఒకేసారి పారవు, అది వేరు ఇది వేరు, సో మీరు రక్తం పారించారు కాబట్టి నీళ్ళు ఇంకా రావు, సింధు జలాలకు సంబంధించిన విషయం ఇంకా జరగదు, దాని గురించి ఇప్పట్లో మర్చిపోవాల్సిందే అనేటటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా ఈరోజు జరిగినటువంటి డీజీఎంఓలకు సంబంధించినటువంటి మొదటి హాట్లైన్కి సంబంధించినటువంటి సమావేశం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఆయన కొన్ని కీలకమైన అంశాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్ తోటి చేస్తున్నటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో ఈ చర్చలు కేవలము పీఓకేకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, అలాగే ఉగ్రవాదుల అణచివేతకు సంబంధించిన అంశాలు మాత్రమే చర్చించారు. అంతేగాని మిగతా సింధు జలాలు కానీ సింధు జలాల ఒప్పందం కానీ, అంతేకాకుండా ఆ దేశంతో ఉన్నటువంటి వాణిజ్యపరమైనటువంటి అంశాలు కానీ, అంతేకాకుండా ఆ దేశానికి సంబంధించినటువంటి ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా భారత్ వాటి జోలికి వెళ్ళలేదు అని చెప్పేసి ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే భారత్ దెబ్బ ఏంటి అనేది ఈరోజు పాకిస్తాన్కి మాత్రమే కాదు ప్రపంచం మొత్తానికి కూడా చూపించగలిగాము. అంతేకాకుండా టెర్రరిస్టులు భారత్ వైపు చూడాలన్నా సరే భయంతో వణికిపోయే విధంగా భారత్ దెబ్బ కొట్టింది అనేటటువంటి అంశాలను ఆయన చాలా ప్రముఖంగా చెప్పినటువంటి పరిస్థితి. ఇందులో మొదటి నుంచి కూడా అంటే ఎప్పుడైతే ఈ సీజ్ ఫైర్కు సంబంధించి భారత్ అలాగే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఈ చర్చలు జరుగుతున్నాయో చాలామంది కుహానా మేధావులు మన దేశానికి సంబంధించినటువంటి అంశంలో ట్రంప్ జోక్యం ఏంటి, ముందు ట్రంప్ వచ్చి ప్రకటించారు, ఎందుకు ప్రధానమంత్రి మౌనంగా ఉన్నారు ఈ అంశం మీద, అంటే ట్రంప్కి ఏం సంబంధం అని చెప్పి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడారు. ఎక్కడ ట్రంప్కు సంబంధించిన జోక్యం కావచ్చు అవేమి కూడా లేవు అనేది మన ప్రధాని నరేంద్ర మోడీ మాటల్లో అర్థమైంది. అంతేకాకుండా కేవలం పాకిస్తాన్ ప్రాధేయపడడం వల్లే, మన దాడులను తట్టుకోలేక పాకిస్తాన్ ప్రాధేయపడడం వల్లే ఈ కాల్పుల విరమణకి అంగీకరించాము అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. దేశంలో ఉన్నటువంటి ప్రజలకి, ఇక్కడ ఉన్నటువంటి పార్టీలకి, అలాగే ఎవరైతే సహకరించారో వాళ్ళందరూ కూడా ఆయన కృతజ్ఞతలు చెబుతూనే ఒక క్లారిటీని కూడా ఇచ్చారు. భారత్ అంటే ఏంటి, అసలు ఆపరేషన్ సింధూర్ ఎందుకు స్టార్ట్ చేశాం, సింధూర్కి సంబంధించినటువంటి లక్ష్యాన్ని చేరుకున్నామా లేదా, అసలు మన ఉద్దేశం ఏంటి, మన ఉద్దేశం పాకిస్తాన్తో యుద్ధమా లేకపోతే ఉగ్రవాదుల అణచివేత మీద యుద్ధమా అనేటటువంటి అంశాలన్నీ కూడా చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా చాలా క్లుప్తంగా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీపిక, రాజు, ఈరోజు భారత్ పాక్ డీజీఎంఓలు కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సో దాని గురించి మోదీ అంటే ఇప్పుడు మనం చూడొచ్చు కాల్పుల విరమణ ఉల్లంఘనని పాకిస్తాన్ చేసింది, దాని గురించి ఏదైనా డిమాండ్స్ని మోదీ కానీ ఇటు డీజీఎంఓలు కానీ ఏమైనా వాళ్ళకి చెప్పారా, అంటే డిమాండ్స్ని ఏమన్నా చెప్పారంటారా? అదే కదా ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి చెప్పేది ఏంటి అంటే ఈరోజు పాకిస్తాన్తో చర్చలు జరిగేది కేవలం 2 అంశాలే. ఒకటి ఉగ్రవాదులకు సంబంధించిన అణచివేత, నిన్నటించి ప్రైమ్ న్యూస్ ఇదే చెప్తుంది, కేవలం ఉగ్రవాదులకు సంబంధించిన అణచివేత మాత్రమే. రెండోది వచ్చేసి పీఓకేకి సంబంధించిన అంశం మాత్రమే. ఈ రెండింటి మీద మాత్రమే చర్చలు జరుగుతున్నాయి అని స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే డీజీఎంఓలు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, వాళ్ళు మిలిటరీకి సంబంధించి అంటే సైనిక చర్యకు సంబంధించినటువంటి అంశాలను మాత్రమే
మాత్రమే వాళ్ళు చూస్తూ ఉంటారు. కాబట్టి ఏదైతే సైనిక చర్యతో ముడిపడినటువంటి నిర్ణయాలు మాత్రం వాళ్ళు తీసుకోగలరు. అంతేగాని దౌత్యపరమైనటువంటి అంశాలు కావచ్చు, అలాగే ఆ దేశానికి సంబంధించి వాణిజ్యపరమైన అంశాలు కానీ, సింధు నదీ జలాల ఒప్పందం కానీ, అటువైపు నుంచి వాళ్ళు చేసుకున్నటువంటి ఏదైతే సిమ్లా ఒప్పందం కానీ, సో ఇవన్నీ కూడా వీళ్ళకి సంబంధం లేదు. సో కాబట్టి ఈరోజు డీజీఎంఓల సమావేశంలో ఏం జరిగింది, ఎలాంటి అంశాన్ని వాళ్ళు తీసుకున్నారు, ఏ అంశాన్ని వాళ్ళు చర్చించారంటే రెండే అంశాలు. ఒకటి ఉగ్రవాదులకు సంబంధించిన అంశం, రెండోది వచ్చేసి పిఓకేకి సంబంధించిన అంశం. అయితే దీనికి సంబంధించి డీటెయిల్డ్గా మనకి ఇంకా సమాచారం రాలేదు. ఈ రెండు అంశాలను ఆయన చెప్పారు. ఏం చెప్పారంటే పాకిస్తాన్ తోటి జరుగుతున్న చర్చలు కేవలం రెండు విషయాలే, ఒకటి పిఓకే అంశం, రెండోది వచ్చేసి ఈ ఉగ్రవాదుల అణచివేత మాత్రమే అని చెప్పేసి ఆయన చెప్పిన పరిస్థితి. సో కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, డీజీఎంఓల సమావేశంలో భారత్ నుంచి వెళ్ళినటువంటి ప్రతిపాదనలు రెండు, ఒకటి ఉగ్రవాదాలను అప్పగించడం, అంటే ఉగ్రవాదుల అణచివేతలో భాగాలైనటువంటి అంశాలు, ఉగ్రవాదను అప్పగించడం ఒకటి, ఉగ్రవాద స్థావరాలను లేపేయడం ఒకటి, అంటే వాళ్ళు అక్కడ తొలగించడం ఒకటి, దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులందరినీ బహిష్కరించడం ఒకటి, అలాగే ఉగ్రవాద సంస్థల మీద నిషేధం విధించడం. సో ఇవన్నీ కూడా ఉగ్రవాదులకు సంబంధించిన అంశాలు. ఇక పిఓకే విషయానికి వస్తే పాక్ ఆక్రమిత కాశ్మీర్ మాకు ఇచ్చేయాలి, లేదా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ అన్నింటిని కూడా ధ్వంసం చేయాలి. సో పిఓకేలో ఉన్నటువంటి అంతా కూడా భారత్కి ఇచ్చేస్తే సరిపోతుంది అనేటటువంటి అంశాలు మాత్రమే ఈరోజు డీజీఎంఓ, అంటే మన డీజీఎంఓ ప్రతిపాదనలు పెట్టి ఉండొచ్చు. అంటే ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినటువంటి ఈ రెండు అంశాలను కూడా మనం పరిగణలోకి తీసుకుంటే, అయితే ఈ రెండు అంశాలతోనే వాస్తవానికి ఈరోజు డీజీఎంఓల సమావేశం అయితే జరిగింది. ఈ సమావేశానికి సంబంధించి చర్చలు సఫలమా విఫలమా అనేటటువంటి అంశాలు మరి కాసేపట్లో బయటకు వచ్చేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దీపిక. సో రాజు, ఇప్పుడు మనం చూస్తే మోదీ అయితే ట్రంప్కి ఎలాంటి సంబంధం లేదు, పాక్ మధ్య కూడా, భారత పాక్ మధ్య కూడా సఖ్యత కుదిర్చానంటూ కూడా ఏదైతే ట్రంప్ కీలకమైన వ్యాఖ్యలు ట్వీట్ ద్వారా చెప్తున్నారో అవన్నీ అవాస్తవం అంటూ కూడా మోదీ చెప్తున్నారు. మరి ట్రంప్ ఎందుకు అంటే రోజుకి ఒక 2 ట్వీట్స్ అయినా కూడా ఆయన చెప్తున్నారు కదా, నేనే వీళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదిర్చాను అంటూ కూడా, వీటిని ఎలా చూడొచ్చు అంటారు? ట్రంప్ ఎందుకు ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారు? అంటే మోడీ ఎక్కడ కూడా ట్రంప్ ప్రమేయాన్ని ప్రస్తావించాల, అంటే ఆయన ఇందులో జోక్యం చేసుకున్నారా లేదా అనేటటువంటి అంశాన్ని ఎక్కడ చెప్పాల. కాకపోతే ట్రంప్ ఎందుకు జోక్యం చేసుకున్నాడు అని చాలామంది 2 రోజులుగా ప్రధాని నరేంద్ర మోడీ మీద తీవ్ర స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు. కేవలం నరేంద్ర మోడీ మాత్రం కాదు, విదేశాంగ కార్యదర్శి అయినటువంటి మిస్రీ మీద కూడా ట్రోల్స్ చేశారు కొంతమంది కుహానా మేధావులు రకరకాలైనటువంటి విమర్శలు కూడా చేశారు. వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పే ప్రక్రియలో మేము ఎందుకు ఈ సీజ్ ఫైర్ని ఒప్పుకోవాల్సి వచ్చింది అంటే, పాకిస్తాన్ మా పని అయిపోయింది, మీరు చేసినటువంటి దాడులతో మా టెర్రరిస్టులు అంతా కూడా నాశనం అయిపోయారు, మా సైనిక స్థావరాలన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి, కాబట్టి దయచేసి సీజ్ ఫైర్ని కంటిన్యూ చేయండి, సీజ్ ఫైర్కి అంగీకరించండి అని చెప్పి ప్రాధేయపడడం వల్ల మేము అంగీకరించాల్సి వచ్చింది అని చెప్పారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ట్రంప్కు సంబంధించిన జోక్యం అంటే ఎంతవరకు ఉంది అనే దాని మీద స్పష్టత ఇవ్వలేదు. కానీ మీరు చెప్పినట్టు ట్రంప్ ఏం చేస్తున్నారు, ఆయన ఒక ట్వీట్లు వేస్తున్నాడు, భారత్కి అలాగే పాకిస్తాన్ నేను హెచ్చరించాను, నేను కానీ జోక్యం చేసుకోకపోతే 2 దేశాల మధ్య అణ్వాయుధాల యుద్ధం జరిగి ఉండేది, అణుయుద్ధం జరిగి ఉండేది అనేసి రకరకాలైనటువంటి ట్వీట్లు ఆయన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే అది పాకిస్తాన్కి ఏమైనా చెప్పుండొచ్చేమో కానీ భారత్కి చెప్పుంటాడు అనేటటువంటి అంశం అయితే మనకు తెలియదు. ఎందుకంటే పాకిస్తాన్ ఎక్కడ భయపడింది అంటే 3 అంశాలు. ఒకటి వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద నేతలందరూ కూడా హతమైపోయారు. పాకిస్తాన్ ఏదైతే చూసుకొని విర్రవీగుతోంది, పాకిస్తాన్ ఏదైతే చూసుకొని ఇతర దేశాలు, సమీప దేశాలు, అంతేకాకుండా సరిహద్దు దేశాలు, భారత్ కావచ్చు, అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, అలాగే పాపం లిబరేషన్ అక్కడ ఉన్నటువంటి బలూచిస్తాన్ కావచ్చు, సో వీటన్నిటి మీద కూడా దాడులు చేస్తుందో ఆ ఉగ్రవాదుల్లో కీలకమైనటువంటి నేతలందరినీ కూడా భారత్ హతం చేయడంతో పాకిస్తాన్లో ఉనికి మొదలైంది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్ బేస్లను దాదాపు 11 ఎయిర్ బేస్లను ధ్వంసం చేసింది. ఈ 11 ఎయిర్ బేసుల్లో 20 నుంచి 30% వరకు ఆర్మీకి సంబంధించినటువంటి డిఫెన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసమైంది. స్క్వాడ్రన్ లీడర్లు హతమయ్యారు, అక్కడ పనిచేసే ఎయిర్మెన్ హతమయ్యారు, దాదాపు 40 నుంచి 50 మంది వరకు చనిపోయారు. సో దీంతో ఏమైంది, పాకిస్తాన్లో ఇంకొక భయం మొదలైంది. 3వది వచ్చేసి ఇందాక మనం అనుకున్నట్టు ఒక ఎయిర్ బేస్ మీద దాడి చేసినప్పుడు ఆ ఎయిర్ బేస్ పక్కనే ఒక ఏదైతే అణ్వస్త్రాలకు సంబంధించినటువంటి ఒక బంకర్ ఉంది, అణ్వస్త్రాలకు సంబంధించినటువంటి ఒక గోడౌన్ లాంటిది, అది అండర్ గ్రౌండ్లో ఉంటుంది. ఎప్పుడైతే భారత్ మిసైల్స్ అక్కడ ఉన్నటువంటి ఆ ఎయిర్ బేస్ను టార్గెట్ చేశాయో, ఆ టార్గెట్ చేసే సందర్భంలో ఒక మిసైల్ అక్కడ పడినప్పుడు ఏమైంది, అది తెలియకుండా జరిగిన ఇష్యూనే ఇది. ఎందుకంటే మధ్యాహ్నం మన డీజీఎంఓకి సంబంధించినటువంటి సమస్యలో ఒక రిపోర్టర్ అడిగినటువంటి ప్రశ్నకి ఆయన కూడా చెప్పాడు, మాకు తెలియదు,
అక్కడ ఏముందో మాకు తెలియదు, అణ్వాయుధాలు ఉన్నాయనే విషయం మాకు తెలియదు, అక్కడ ఏం దాచిపెట్టారో మాకు తెలియదు, కానీ మేము మా టార్గెట్ మాత్రం ఎయిర్ బేస్ను టార్గెట్ చేస్తామని చెప్పారు. సో ఎయిర్ బేస్ను టార్గెట్ చేసే సందర్భంలో భారత్కు తెలియకుండానే ఒక రకమైన హెచ్చరిక పంపించింది. ఏంటి, ఒకవేళ మీరు కానీ ఎక్స్ట్రాల్ చేస్తే మీకున్నటువంటి అణ్వాయుధాలకు సంబంధించినటువంటి బంకర్ల మీద కూడా మేము అటాక్ చేస్తాం అని చాలా క్లియర్ కట్గా మెసేజ్ పంపించింది. దీంతో పాకిస్తాన్ భయాంలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ వీళ్ళు న్యూక్లియర్కి సంబంధించినటువంటి స్థావరాల మీద దాడులు చేస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ శ్మశానం అయిపోయేటటువంటి పరిస్థితి ఉంది. దాన్ని చూసుకునే కదా విరవీగుతోంది. ఆ స్థావరాన్ని కూడా తెలుసు, అంతేకాకుండా భారత్ లక్ష్యాలు కూడా తెలుసు. అంటే భారత్ అనుకుంటే ఇప్పుడు ఉగ్రవాద సంస్థలకు సంబంధించి 9ని ఒకే 23 నిమిషాల్లో డెస్ట్రాయ్ చేసి పడేసింది. అలాగే దాదాపు 11 ఎయిర్ బేస్ని డెస్ట్రాయ్ చేసి పడేసింది. అంతేకాకుండా ఇన్ని చేసినటువంటి భారత్కి, అంత ఖచ్చితత్వ లక్ష్యంతో కూడినటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి భారత్కి పాకిస్తాన్కి సంబంధించినటువంటి అణ్వాయుధ స్థావరాలు తెలియదా? అనుయుద్ధం చేయాల్సిన అవసరం లేదు. అణ్వాయుధాలు ఎక్కడైతే నిల్వ చేస్తున్నారో అక్కడికి బ్రహ్మోస్ క్షిపణి పంపించేస్తే చాలు. పాకిస్తాన్ ఏదైతే ఎగిరిపడుతోందో మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని, అవన్నీ కూడా ధ్వంసం అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. ధ్వంసం అవడం అంటే ఏంటి, న్యూక్లియర్కి సంబంధించింది. అదంతా కూడా బయటికి S2 అంటాం. అది ఎప్పుడైతే బయటకు వస్తుందో, ఆ వాయువు లీక్ అవుతుందో వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఎందుకు పనికి రాకుండా అయిపోయేటటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల భారత్కు జరిగేటువంటి నష్టం లేదు. ఆయుధం మన దేశం నుంచి అణ్వాయుధాలు వెళ్ళవు. సో అణ్వాయుధాలు వాడాలంటే ఒక ఒప్పందం ఉంది, నో ఫస్ట్ యూజ్ అనేసి ఒకటి ఉంది, ఎవరు కూడా మొదట వాడకూడదు అనేటటువంటి ఒక ఒప్పందం ఉంది. సో ఇవన్నీ ఉన్నప్పుడు పాకిస్తాన్ భయపడకుండా ఏం చేస్తుంది? సో అందుకే పాకిస్తాన్ ఏం చేసింది, భారత్ కాళ్ళ దగ్గరకు వచ్చింది. సో దయచేసి మమ్మల్ని వదిలేసేయండి, సీజ్ ఫైర్కి అంగీకరించండి అని చెప్పేసి చెప్పింది. సో ఇప్పుడు ఆ సీజ్ ఫైర్ మీద మాత్రమే ప్రస్తుతానికి ఇద్దరు DGMOలు మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఏదైతే ఇందాక మనం అనుకున్నట్టు ఉగ్రవాదులకు సంబంధించిన అంశం ఒకటి, రెండోది వచ్చేసి ఏదో POKకి సంబంధించినటువంటి అంశం. సో ఈ అంశాల మీద మాత్రమే రెండు దేశాలకు సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ చర్చించుకున్నట్టు తెలుస్తోంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ రాజు. घोर निराशा में गिर गया था, हताशा में गिर गया था, बौखला गया था। और इसी बौखलाहट में उसने एक और दुस्साहस किया। आतंक पर भारत की कार्रवाई का साथ देने के बजाय पाकिस्तान ने भारत पर ही हमला करना शुरू कर दिया। पाकिस्तान ने हमारे स्कूलों, कॉलेजों को, गुरुद्वारों को, मंदिरों को, सामान्य नागरिकों के घरों को निशाना बनाया। पाकिस्तान ने हमारे सैन्य ठिकानों को निशाना बनाया। लेकिन इसमें भी पाकिस्तान खुद बेनकाब हो गया। पाकिस्तान घोर निराशा में गिर गया था, हताशा में गिर गया था, बौखला गया था। और इसी बौखलाहट में उसने एक और दुस्साहस किया। आतंक पर भारत की कार्रवाई का साथ देने के बजाय पाकिस्तान में आतंक के ठिकानों पर, उनके ट्रेनिंग सेंटर्स पर सटीक प्रहार किया। आतंकियों ने सपने में भी नहीं सोचा था कि भारत इतना बड़ा फैसला ले सकता है।
लेकिन जब देश एकजुट होता है, नेशन फर्स्ट की भावना से भरा होता है, राष्ट्र सर्वोपरि होता है, तो फौलादी फैसले लिए जाते हैं, परिणाम लाकर दिखाए जाते हैं। जब पाकिस्तान में आतंक के अड्डों पर भारत की मिसाइलों ने हमला बोला, भारत के ड्रोन्स ने हमला बोला, तो आतंकी संगठनों की इमारतें नहीं, बल्कि उनका हौसला भी थर्रा गया। बहावलपुर और मुरिद के जैसे आतंकी ठिकाने एक प्रकार से ग्लोबल टेररिज्म की यूनिवर्सिटीज रही है। दुनिया में कहीं पर भी जो बड़े आतंकी हमले हुए हैं, चाहे 9/11 हो, चाहे लंदन ट्यूब बॉम्बिंग हो, या भारत में दशकों से जो बड़े बड़े आतंकी हमले हुए हैं, उन सब के तार कहीं ना कहीं आतंक के इन्हीं ठिकानों से जुड़ते रहे हैं। पाकिस्तान में आतंक के ठिकानों पर, उनके ट्रेनिंग सेंटर्स पर सटीक प्रहार किया। आतंकियों ने ये देश के सद्भाव को तोड़ने की घिनौनी कोशिश भी थी। मेरे लिए व्यक्तिगत रूप से ये पीड़ा बहुत बड़ी थी। इस आतंकी हमले के बाद सारा राष्ट्र, हर नागरिक, हर समाज। ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.